శ్రీ సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇక నీకు కుబేరకాలం మొదలైంది. వెంటనే విను తల్లి, నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇక నీకు ధనం అందే సమయం వచ్చేసింది. ఈ విషయం నేను నీకు చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ అది కుదరలేదు. ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడే తీరుతాను. ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు కుబేరకాలం మొదలైందమ్మా. ఇక నీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. నువ్వు వినాలి అని అనుకుంటున్న వార్తలన్నీ నువ్వు వినేలా చేస్తాను తల్లి. నేను నీ కోసం తెచ్చిన సాయి మాటలు ఇవి. అస్సలు నిర్లక్ష్యం చేయకు. నీ మనసుని ప్రశాంతంగా ఉంచడానికి, నిన్ను ఆనందపరచడానికి నేను ప్రతిరోజు నీకు సందేశాలు పంపుతూనే ఉన్నాను. వాటిని కొద్దిగా గమనిస్తూ ఉండు. నేను నీ కోసం ఏం చేశానో నీకే తెలుస్తుంది. ఒక్క విషయం చెప్పనా బిడ్డ, నా బిడ్డల హృదయమే నాకు పెద్ద ఆలయం. మీ ఆనందమే నా ఆనందం. అది మీకు కూడా తెలుసు కదా. నువ్వు ప్రతిరోజు సాయి సాయి అని అంటూ నీ భారమంతా నాపై వేశావు కదా బిడ్డ. సరే, ఇక అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నాపై చూపే భక్తికి, ప్రేమకు నేను దాసోహమై ఉంటాను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ. నీ ప్రతి సమస్య నేను తీరుస్తాను. ఒకవేళ అలా కాకుండా నేను మీతో లేనని, మీ కోరిక తీర్చడం లేదని మీకు అనిపిస్తూ ఉంటే దానికి అర్థమేంటో తెలుసా? మీరు ఏదో మాయలో చిక్కుకున్నారు అని అర్థం. భయపడకు తల్లి. ఆ మాయను నేను తొలగిస్తాను. మీకు తోడుగా నేనుంటాను. అసలు నేను లేకుండా మీరు ఎలా ఉంటారు చెప్పండి? నేను మీ వెంటే ఉంటూ మీకు వచ్చే ఆపదలను తెలుసుకుని వాటి నుంచి మిమ్మల్ని రక్షించుకుంటూ ఉంటాను బిడ్డ. నీ కోరిక తీరడం కొంచెం ఆలస్యమైంది అంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంది అని అర్థం. ఆ విషయం మీకు తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నారమ్మా. అలాగెప్పుడూ అనుకోవద్దు. నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను. అంతకన్నా ముందుగా నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు నీ మనసులో నాకు గొప్ప స్థానం ఇచ్చినందుకు. ఈ కలియుగంలో అందరూ డబ్బు కోసం పరిగెడుతూ భక్తిని, భగవంతుని మర్చిపోతూ అనవసరమైన వాటిపై వ్యామోహం పెంచుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మీకు ఏది ముఖ్యమో అది తెలుసుకోలేకపోతున్నారు. కొందరు ధనంపై, మరికొందరు అధికారంపై వ్యామోహం పెంచుకుంటూ శాశ్వతం కాని వాటిపై అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల మీకు ఏం లాభం చెప్పండి? ఇలా మీరు చేయడం వల్ల మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇకనైనా మీరు నేను చెప్పిన దారిలో నడుస్తూ ఉంటే మీ జీవితాన్ని నేను అందంగా మారుస్తాను. మీకు అని రాసిపెట్టి ఉన్నది ఎక్కడ ఉన్నా కానీ మిమ్మల్ని చేరుతుంది బిడ్డ. ఇప్పుడు నీకు కుబేర కాలం మొదలైంది. దానిని ఎవ్వరూ మార్చలేరు. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది తల్లి. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు. నీకు రావాల్సినవి అన్నీ నీకు చేరబోతున్నాయని తెలిపే సందేశాలు నీకు అందిస్తూనే ఉంటాను. కొద్దిగా గమనిస్తూ ఉండమ్మా. మంచిగా ఆలోచించు. అంతా మంచి జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనకు చెప్పినట్టు మనందరం కూడా అశాశ్వతమైనటువంటి వాటి వెనక పడుతూ శాశ్వతమైనటువంటి వాటిని దూరం చేసుకుంటూ ఉన్నామండి. ఉదాహరణకి బాబాగారు చెప్పినట్టు ఆ డబ్బు వెనక, అధికారం వెనక పడుతూ మనం బంధాలని, బంధుత్వాలని మర్చిపోతూ ఉన్నాం. ఎప్పుడైనా సరే మనం ఎన్ని కోట్లు సంపాదించినా సరే మనకు కష్టం వచ్చినప్పుడు
సాయం చేసేవాళ్ళు, భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళు నలుగురు లేకపోతే నిజమైన పేదవాడెవరంటే అతనే అవుతాడండి. అతనికి ఎన్ని కోట్లైనా ఉండొచ్చు. ధైర్యం చెప్పే చెయ్యి తోడు లేనప్పుడు వాళ్ళే నిరుపేదలు అవుతారు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమని బాబాగారు చెప్తూ ఉన్నారండి. మనం దేని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకటి మనకి అని రాసిపెట్టి ఉంటే మనం దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పటికైనా సరే అది మనల్ని చేరి తీరుతుంది. ఒకవేళ మనం దాని గురించి ప్రయత్నం చేయకపోతే మాత్రం అది ఎప్పటికీ కూడా మనల్ని చేరదండి. ఒకవేళ అది చేరింది అంటే అది మనం అదృష్టం అని చెప్పేసి భావించాలి. అందుకే ఎప్పుడైనా సరే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ముందు ఆ లక్ష్యాన్ని బాబాగారికి చెప్పుకుంటామండి. బాబా నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను, నాకు దయచేసి సహాయం చేయని చెప్పేసి బాబాగారిని వేడుకుంటాం. ఇంకా మనం ఆ లక్ష్యం వైపు అడుగులేస్తూ ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగైతే వేయకూడదు. ఇలా చేసినప్పుడు తప్పకుండా ఏదో ఒక రోజు మీ లక్ష్యాన్ని మీరు ఛేదించి తీరుతారు. అది ఎంత కష్టమైనా సరే, మీకు సాధ్యం కానిదైనా సరే, మీరు నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు బాబాగారు ఆ లక్ష్యాన్ని చేరేదానికి తప్పకుండా మీకు ఒక మంచి మార్గం చూపిస్తారండి. అంతేకాకుండా నిరంతరం వారి లక్ష్య సాధన కోసం ఎవరైతే పోరాడుతూ ఉంటారో వాళ్ళందరిపైన ఆ అనంత కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.